అందరికీ నమస్కారం. తెలుగు భక్తి సాంగ్స్ బై ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం సంపూర్ణంగా నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ నవమోऽధ్యాయః. రాజవిద్యా రాజగుహ్య యోగః. మొదటి శ్లోకం. శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. వివరణ. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీకు నా మీద అసూయ లేదు కాబట్టి ఈ యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను. ఇది తెలుసుకున్న తర్వాత నీవు భౌతిక సంసార బాధల నుండి విముక్తి చేయబడతావు. రెండవ శ్లోకం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. భావం. ఈ జ్ఞానము అన్ని విద్యలకు రారాజు మరియు అత్యంత గోప్యమైనది. ఇది విన్నవారిని పవిత్రం చేస్తుంది. ఇది నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి వీలైనది, ధర్మబద్ధమైనది, ఆచరించడానికి సులువైనది, శాశ్వతమైన ఫలితమును ఇచ్చేటటువంటిది. మూడవ శ్లోకం. అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. వివరణ. ఈ ధర్మము యందు విశ్వాసం లేని జనులు నన్ను పొందలేకున్నారు. ఓ శత్రువులను జయించేవాడా, వారు పదే పదే జనన మరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తుంటారు. నాలుగవ శ్లోకం. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. వివరణ. ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపముచే వ్యాపింపబడి ఉన్నది. సమస్త ప్రాణులు నాయందే స్థితమై ఉన్నాయి, కానీ నేను వాటి యందు స్థితుడను కాను. ఐదవ శ్లోకం. నచమత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్నచ్చ భూతస్థో మమాత్మా భూత భావనః. వివరణ. అయినా సరే ప్రాణులు నాలో స్థిరముగా ఉండవు. నా దివ్యశక్తి యొక్క అద్భుతమును తిలకించుము. నేనే సమస్త ప్రాణుల సృష్టికర్తను మరియు నిర్వాహకుడను అయినా నేను వాటిచే కాని లేదా భౌతిక ప్రకృతిచే కాని ప్రభావితము కాను. ఆరవ శ్లోకం. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. వివరణ. అంతటా వీచే ప్రబలమైన గాలి కూడా ఎల్లప్పుడూ ఆకాశంలోనే స్థితమై ఉన్నట్టు, అదేవిధంగా సర్వప్రాణులు కూడా ఎల్లప్పుడూ నాయందే స్థితమై ఉంటాయి. 7-8 శ్లోకాలు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునఃస్థాని కల్పాదౌ విసృజామ్యహం. 8వ శ్లోకం.
కృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవసం ప్రకృతేర్వసాత్. వివరణ: కల్పాంతరమున సమస్త ప్రాణులు నా యొక్క ఆదిమమైన ప్రకృతి శక్తి యందు విలీనమవుతాయి. తదుపరి సృష్టి ప్రారంభంలో, ఓ కుంతీపుత్రుడా, నేను వాటిని మరలా వ్యక్తపరుస్తాను. నా ప్రాకృతిక శక్తిని అధీనంలో ఉంచుకుని ఈ అసంఖ్యాకమైన జీవరాశులను వాటి వాటి స్వభావాల అనుగుణంగా మరల ఉత్పత్తి చేయుచున్నాను. 9వ శ్లోకం. నచమాంతాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీన మస్తకం తేషు కర్మసు. వివరణ: ఓ సిరి సంపదలను జయించేవాడా, ఈ కార్యములు ఏవీ నన్ను బంధించలేవు. నేను ఒక తటస్థ పరిశీలకుడిగా ఈ కర్మలు ఏవి నన్ను అంటకుండా అనాసక్తతతో ఉంటాను. 10వ శ్లోకం. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. వివరణ: నా యొక్క నిర్దేశంలో పనిచేస్తూ ఈ భౌతిక శక్తి సమస్త చరాచర భూతములను జనింపచేయును. ఓ కుంతీపుత్రుడా, ఈ కారణం వలన భౌతిక జగత్తు మార్పుకు లోనగుచుండును. 11వ శ్లోకం. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. వివరణ: నేను నా సాకార మనుష్య రూపంలో అవతరించినప్పుడు మూఢులు నన్ను గుర్తించలేకున్నారు. సకల భూతములకు మహేశ్వరుడైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వము వారికి తెలియదు. 12వ శ్లోకం. మోగాసామోగ కర్మాణో మోగ జ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వివరణ: భౌతిక మాయా శక్తిచే భ్రమకు లోనైనటువంటి జనులు అసురీ మరియు నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు. ఆ అయోమయ స్థితిలో అభ్యుదయం కోసం వారి ఆశలు వ్యర్థమవుతాయి. వారు ఫలాసక్తితో చేసే కర్మలు అన్నీ నిష్ఫలమే మరియు వారి జ్ఞానము అయోమయ స్థితిలో ఉంటుంది. 13వ శ్లోకం. మహాత్మానంతు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. వివరణ: ఓ పార్థ, నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు నన్నే, శ్రీకృష్ణ పరమాత్మనే సమస్త సృష్టికి ఆది మూలమని తెలుసుకుంటారు. అనన్య చిత్తముతో కేవలం నాయందే మనస్సు లగ్నం చేసి వారు నా భక్తిలో నిమగ్నమవుతారు. 14వ శ్లోకం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. వివరణ: ఎల్లప్పుడూ నా దివ్యలీలలను గానం చేస్తూ దృఢ సంకల్పంతో పరిశ్రమిస్తూ వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ నిరంతరం వారు నన్ను ప్రేమయుక్త భక్తితో ఆరాధిస్తుంటారు. 15వ శ్లోకం. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. వివరణ: మరికొందరు
జ్ఞాన సముపార్జన యజ్ఞంలో నిమగ్నమై నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు. కొందరు నన్ను తమతో అభేదమైన ఏకత్వముగా చూస్తారు. మరికొందరు నన్ను తమ కంటే వేరుగా పరిగణిస్తారు. ఇంకా కొందరు నా యొక్క విశ్వరూపము యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు. 16-17 శ్లోకాలు. అహం క్రతురహం యజ్ఞ స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. 17వ శ్లోకం. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార ఋక్సామయజురేవ చ. వివరణ. నేనే వైదిక క్రతువును, నేనే యజ్ఞమును మరియు నేనే పితృదేవతలకు సమర్పించే నైవేద్యమును, నేనే ఔషధము, నేనే వేదమంత్రమును, నేనే నెయ్యి, నేనే అగ్ని, నేనే సమర్పించే కార్యమును. ఈ జగత్తుకి నేనే తండ్రి, జగత్తుకి నేనే తల్లిని, సంరక్షకుడిని నేనే, పితామహుడని నేనే, నేనే పవిత్రం చేసేవాడిని. జ్ఞానం యొక్క లక్ష్యమును, పవిత్ర శబ్దము ఓంకారమును నేనే. ఋగ్వేదమును, సామవేదమును మరియు యజుర్వేదమును నేనే. 18వ శ్లోకం. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. వివరణ. నేనే సమస్త భూతముల సర్వోన్నత లక్ష్యమును మరియు నేనే వారి యొక్క నిర్వాహకుడను. స్వామి, సాక్షి, నివాసము, ఆశ్రయము మరియు స్నేహితుడను. నేనే సృష్టికి మూలము, అంతము మరియు ఆధారము. నేనే శాశ్వత స్థానమును మరియు సనాతన బీజమును. 19వ శ్లోకం. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. వివరణ. నేను సూర్యుని రూపంలో వేడిమిని ప్రసరిస్తాను. నేనే వర్షమును ఆపుతాను, కురిపిస్తాను. నేనే అమరత్వమును మరియు నేనే మృత్యు రూపంలో వస్తాను. ఓ అర్జున, నేనే శాశ్వతమైన ఆత్మను, తాత్కాలికమైన పదార్థమును కూడా నేనే. 20వ శ్లోకం. త్రైవిద్యామాం సోమపాపూత పాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. వివరణ. వేదములలో చెప్పబడిన సకామ కర్మకాండల పట్ల మొగ్గు చూపేవారు నన్ను యజ్ఞయాగాదులచే పూజిస్తారు. యజ్ఞశేషము అయిన సోమరసపానం చేయడం ద్వారా పాపాలన్నీ పోయి పవిత్రులైన వీరు స్వర్గలోకాలకి పోవడానికి ఆశిస్తారు. వారి పుణ్యకర్మల ఫలంగా వారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకానికి వెళతారు మరియు దేవతల విలాసాల భోగాలన్నీ అనుభవిస్తారు. 21వ శ్లోకం. తేతం భుక్త్వా స్వర్గలోకం విలాసం క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతాగతం కామ కామాలబంతే. వివరణ. స్వర్గలోకము యొక్క విశాలమైన భోగములు అనుభవించుటచే వారి పుణ్యఫలము అంతా తరిగిపోయిన తర్వాత వారు తిరిగి భూలోకానికి వస్తారు. ఈ విధంగా భోగవస్తు ప్రాప్తికై వైదిక కర్మకాండలను ఆచరించేవారు భూలోకానికి పదే పదే వచ్చి పోతుంటారు. 22వ శ్లోకం.
అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వివరణ ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నా యందు అనన్య భక్తిలో నిమగ్నమైన వారు ఉంటారు. అలా నాయందే సతతము మనస్సు నిలిపిన వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను. 23వ శ్లోకం. ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం. వివరణ. ఓ కుంతీపుత్రుడా, ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించేవారు కూడా నన్నే పూజిస్తారు, కానీ అది వారు తప్పు పద్ధతిలో చేసినట్టు. 24వ శ్లోకం. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్చ్యవంతి తే. వివరణ. సమస్త యజ్ఞములకు భోక్తను, ఏకైక స్వామిని నేనే. కానీ నా ఈ యొక్క పరమేశ్వర తత్వమును తెలుసుకొనని వారు తిరిగి పుట్టవలసిందే. 25వ శ్లోకం. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మద్యాజినోపి మాం. వివరణ. దేవతలను పూజించేవారు దేవతల యందు జన్మిస్తారు. పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరికి వెళ్తారు. భూత ప్రేతములను అర్చించువారు అలాంటి వాటిల్లో పుడతారు మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు. 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. వివరణ. నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకు గాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని లేదా నీరైనా గాని సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనస్సు గల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా ఆరగిస్తాను. 27వ శ్లోకం. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. వివరణ. నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞంలో అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా మరియు ఏ నిష్టలను ఆచరించినా, ఓ కుంతీపుత్రుడా, వాటిని నాకు సమర్పించినట్టుగా చేయుము. 28వ శ్లోకం. శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మ బంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. వివరణ. అన్ని పనులను నాకే అర్పితం చేయడం ద్వారా నీవు శుభ అశుభ ఫలితముల బంధనముల నుండి విముక్తి చేయబడతావు. సన్యాసముచే నీ మనస్సు నాయందే లగ్నమై నీవు విముక్తి చేయబడతావు మరియు నన్ను చేరుకుంటావు. 29వ శ్లోకం. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మైతే తేషు చాప్యహం. వివరణ. నేను సర్వప్రాణుల యందు సమత్వ బుద్ధితో ఉంటాను. నేను ఎవరి పట్ల పక్షపాతంతో కానీ
లేదా విరోధ భావంతో కానీ ఉండను. కానీ ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నాయందే నివసిస్తారు మరియు నేను వారి యందు నివసిస్తాను. 30వ శ్లోకం. అపి చేత్ సుదురాచారో భజతే మామనన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా. వివరణ. పరమ పాపిష్టి వారు అయినా సరే నన్ను అనన్య భక్తితో పూజిస్తే వారిని ధర్మాత్ములుగానే పరిగణించాలి, ఎందుకంటే వారు సరి అయిన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి. 31వ శ్లోకం. క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. వివరణ. త్వరితగతిన వారు ధర్మాత్ములుగా అవుతారు మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారు. ఓ కుంతీపుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నష్టమును గురికాడు అని ధైర్యముగా ప్రకటించుము. 32వ శ్లోకం. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుపాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రా తేపి యాంతి పరాం గతిం. వారి జన్మ, జాతి, కులము ఏదైనా లింగభేదం లేకుండా సమాజం అసహించుకునేవారైనా నన్ను శరణాగతి పొందిన వారంతా పరమ పదము పొందుతారు. 33వ శ్లోకం. కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం. వివరణ. ఇక పుణ్యాత్ములైన రాజులు, మునులు గురించి ఏం చెప్పాలి? కాబట్టి తాత్కాలికమైన మరియు సుఖం లేని ఈ ప్రపంచంలోకి వచ్చాక ఇక నా యందు భక్తితో నిమగ్నమవ్వుము. 34వ శ్లోకం. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యవి యుక్త్వైవం ఆత్మావం మత్పరాయణః. వివరణ. ఓ అర్జున, నీ మనస్సును నా యందు నిలిపి నా భక్తుడవై నన్నే పూజించుము. మనస్సు దేనిని తదేకముగా ధ్యానించునో ఆ రూపమే పొంది అనగా జీవబ్రహ్మైక్య భావనము జ్ఞానమును పొంది నన్నే చేరగలవు. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగో నామ 9వ అధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు.